దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. వాక్యంలోకి వెళ్దాం. బైబిల్ అందరూ దయచేసి బైబిల్ తీయాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15-16 వచనాలు చదువుకుందాం. తక్కింది తర్వాత చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15-16 వచనాలు చదువుకుందాం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలే ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదుము. 16 వచనం. ఆయన శిరస్సై ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవమును తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకుబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగు చేసుకొనుచున్నది. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యాన్ని బట్టి దేవుడు మనందరితో మాట్లాడగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుల మహాగరుడని కొందనాలు ఈ దోస్తును మరుగుపరిచి దవా ఈ దినాన్ని మాతో మాట్లాడమని కోరుచున్నాం. విత్తబడుచున్న వాక్యం నేరుగా నారబడిన సహాయం చేయమని కోరుచున్నాం. ఆటంకపరుచున్న సమస్త చీకటి శక్తుల ప్రవణిస్తున్నాము కృపలో బద్దపరిచి అగ్నికంచుడు కావాలి. కాడి వరకు నడిపించుకొని నీ మహిమ తెచ్చుకోండి. యేసునామమున తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దయచేసి బైబిల్ అందరూ బైబిల్ తీయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15-16 వచనంలో ఎఫెసీయులతో అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ చక్కగా ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేమించి ఈ దినాన మనతో మాట్లాడుచున్నాడు. అయితే ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదుము. 15-16 వాక్యాలు మూల వాక్యాలుగా మనం తీసుకున్నాం. అయితే ఎఫెసీ సంఘము ప్రేమ కలిగి లేదంటారా? సత్యము చెప్పుటలో వారు ఎదిగే స్థితి వాళ్ళు లేదంటారా? గమనించి అపోస్తలుడైన పౌలు గారు చక్కగా ఒక పత్రిక రాస్తున్నాడు, అంటే ఒక ఉత్తరం రాస్తున్నాడు. అయ్యా, మీరు క్రీస్తు రక్తంలో కరగబడ్డారు, మంచిది. ఆయన ఎవరి రక్తంలో కరగబడ్డారు, మంచిది. ఏది సత్యమో, ఏది నిజమైన ప్రేమో మీరు తెలియజేయాలంటే ఆ విషయంలో క్రీస్తు వలె మనం కూడా ఏం చేయాలా? దినదిన వృద్ధి పొందగలగాలి. దేంట్లో? సత్యంలో, ఆయన ప్రేమలో దినదిన అభివృద్ధి పొందగల. అందుకే అక్కడ ఎదుగుదుము అని ఇక్కడ వాక్యం రాయబడింది. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ మన భక్తి జీవితంలో ఎదగకపోతే, ప్రేమలో ఎదగకపోతే, నీ అంట సత్యంలో మనం ఎదగకపోతే ఆ ప్రేమను, ఆ సత్యాన్ని లోకానికి చూపించలేము. అందుకే అక్కడ అంటున్నాడు, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె అని అంటున్నాడు. ఏంటంట? ఎవరి వలె అంటే క్రీస్తు మన ప్రధాన యాజకుడు అదే విధంగా మనం నడిపించి ఉన్నాడు. దేవుని స్తోత్రం. అంటే క్రీస్తు వలె ప్రేమ కలిగి సత్యము చెప్పచ్చు ప్రతి దినము మనం ఎదుగుచూ ఉండాలి. ఆ కృప ఈనాడు సంఘము పొందుకోవాలి. నేను అంటున్నాను, పొందుకోగలుగుతుందా? ఎప్పుడు పొందుకోగలదు ఆ కృప? ఎప్పుడు పొందుకుంటుంది? నేనంట మన దేవుడు శరీరం ఇచ్చాడా లేదా కదా? శరీరం ఇచ్చాడు. మన పుట్టిన దగ్గర నుంచి ఒకవేళ పెరక్కపోతే, మన శరీర భాగాలు పెరక్కపోతే మనం ఏమవుతాం? మరుగుజ్జి. దేవుని స్తోత్రం, నిజమే. లేదా హ్యాండిక్యాప్డ్ అంటారు. చెయ్యి ఎదగపోయినా, కాలు ఎదగకపోయినా, ఏది ఎదగకపోయినా నీ అంట ఒక క్రైస్తవుడు ప్రేమలో, సత్యంలో యేసుక్రీస్తు వలె ఎదగకపోతే అంట మన భక్తి జీవితంలో మరుగుజ్జుతనమే. అంటే నువ్వు హ్యాండిక్యాప్డ్వే. దేవుని స్తోత్రం. ఆత్మీయ జీవితంలో సర్టిఫికేట్ తీసుకోవచ్చు, నేను హ్యాండిక్యాప్డ్, నాకు ఉద్యోగం ఇవ్వండి అని. హల్లెలూయా. అంటే బాహ్యమైన స్థితిలో ఏం చేస్తారు? చెయ్యకాలు వంకర అయితే, ఒకరు మరుగుజ్జుతనం అయితే సర్టిఫికేట్, గవర్నమెంట్ సర్టిఫికేట్ ఇస్తుంది. ఏంటి? ఇది దేనికి పనికిరాదు కాబట్టి రిజర్వేషన్ ఇవ్వమని. నీ అంట ఈ భక్తి జీవితంలో పనికిరాదు. హల్లెలూయా. బాప్తిసం తీసుకున్న క్రైస్తవుడు, రక్షింపబడ్డ క్రైస్తవుడు
ఆయన రక్తం చేత కడబడే క్రైస్తవుడు క్రీస్తు వలె ప్రేమ సత్యము చూపించలేకపోతే, ఆ ప్రేమ సత్యంలో ఎదగలేకపోతే, అంటే దినదిన అంటాను ఈ దినము రక్షింపడ్డాం కాబట్టి ఒకేసారి ఈ దినం రక్షింపడ్డాం కానీ ఒకేసారి నేను ఎదుగుమని చెప్పను. ఎదగడానికి కూడా టైం ఉందండి. అర్థమవుతుందా? ఏంటి? ఎదగడానికి కూడా టైం ఉంది. ఏ విధంగా ఎదగాలి దాని గురించి ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుచున్నాడు. అందుకే ఎగ్జాంపుల్ కాదు, అది నిజముగా చక్కగా 16వ వచనంలో దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ఏంటో 16వ వచనంలో ఆయన శిరస్సు అయి ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి. చాలు. ఆయన శిరస్సు అయినాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నేనంట యేసుక్రీస్తు ప్రభు వారికి 2 శరీరాలు. ఏంటట? అలా చూస్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభు వారికి 2 శరీరాలు ఉన్నాయండి. ఏ శరీరం చెప్పాలా? అర్థమవుతుందా వాక్యం? యేసుక్రీస్తు ప్రభు వారికి 2 శరీరాలు ఉన్నాయి. ఏంటంటే శరీరం చెప్పాలా? ఆయన శరీరం ఆయనది, సంఘం అనే శరీరం. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు దినాన్ని మాట్లాడుచున్నాడు. అంటాను మన వాక్యం చెప్ప, ఆయన సిలువను పొందడంటే ఆయన పొందలేదండి, పాప శరీరానికే సిలువ వేశాడు. అంటే పాపని సిలువ వేశాడు ఆయన. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఆయన పొందిన ఆ శరీరము ఒకటి పాప శరీరముగా ఉంది, ఇంకో శరీరము సంఘం అనే శరీరముగా ఉంది. అయితే పాప శరీరానికి శిక్ష వేశాడు అంటే సాతాను గారి ఒక తల చెదగొట్టాడు. దేవునికి స్తోత్రం. అంటే పూర్తిగా దానికి సిలివేసి ఆ కోరికలు గాని కామ, క్రోధ, మదము, మత్సరము, కోపం ప్రతి దాని కూడా ఆయన సిలువ వేయగలిగాడు. దేవుని స్తోత్రం. రెండవదిగా చూసినట్టయితే, అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4-5 వచనాల్లో చక్కగా ఒక మంచి మాట ఉంటుంది. చదవగలిగితే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4-5 వచనాలు చదవం. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయట అసాధ్యము. అంటే రక్తము పాపములను తీసివేయట అసాధ్యము. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు, ఎవరంట? తలపైకి ఒక్కసారి తలెత్తే తర్వాత బైబిల్ చదువుకుంది కానీ. దేవునికి స్తోత్రం. ఆయన ఈ లోకమందు ప్రవేశించి, ఆయన 5వ వచనం, కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరము అమర్చితివి. ఏ శరీరం అండి? నాకొక శరీరము అమర్చితివి. అంతే, అంతకు మించి ఇంకో శరీరం గురించి ఆయన మాట్లాడలేదండి. హల్లెలూయా. ఒక శరీరమే. సాతాను గారికి అర్థం అలా, నాకొక శరీరం అమర్చితివి అని ఇక్కడ వాక్యం ఉంది. సాతాను సమస్త వాక్యంకు తెలుసు కదా. ఒకవేళ నాకు ఒక శరీరం అమర్చితివి అని, నాకు 2 శరీరాలు అమర్చితివి అంటే సాతాను గారు ప్రేరేపించడం యూదుల్ని సిలువ వేయండిరా బాబు అని. హల్లెలూయా. అంతేనా? ఒకవేళ చెప్తున్నాను, ఒకవేళ ఇక్కడే నాకు 2 శరీరాలు కలిగి ఉన్నాయని రాసి ఉన్నాయి కదా, ఆ మర్మం ఎవరికి అర్థం అవ్వదు, సాతానుడికి అసాధ్యం అవ్వదు. నిజమే. అందుకే నాకు ఒక శరీరము అమర్చితే. ఏ శరీరం అమర్చాడు? ఏ శరీరం అండి? చెప్పండి. సంఘం అనే శరీరం. ముందు సంఘం అనే శరీరం కాదు నేనంట. ఎస్, పాప భారం మోసే శరీరము, పాపం అనే శరీరం అంటాను నేను. ఏంటి? పాపం అనే శరీరము. అందుకే అంటాడు, సిలువ మరణం పొందిన తర్వాత సాతాను గడ తల చెదగొట్టబడ్డాడు. అర్థం ఏంటి? శరీరానికి మనం సంఘం శరీరము, సంఘం శిరస్సు ఆయన. అయితే పాప శరీరానికి శిరస్సు ఎవరు చెప్పాలా? పాప శరీరానికి శిరస్సు ఎవరు? సాతాను గాడు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతున్న వాక్యం. పాప శరీరానికి శిరస్సు ఎవరు? సాతాను గాడు. చక్కగా నాకు ఒక శరీరం అమర్చితు అన్నాడు. బాహ్యమైన శరీరాన్ని పొందుకున్నాడు. పాప యొక్క శరీరం పొందుకొని సాతాను గారు తలగల చెదగొట్టలో 33 సంవత్సరాలు కనిపెట్టాడు. కనిపెట్టి సిలువలోనే
దీనికి శిక్ష విధించగలను. దేనికి? పాప శరీరానికి. ఎప్పుడైతే పాప శరీరానికి శిక్ష విధించాడో సాతాను గారి తల తీసివేయబడింది. ఏంటన్నా? తీసివేయబడింది. ఎప్పుడైతే తీసివేయబడిందో సంఘం రక్షింపబడింది. సంఘానికి శిరస్సు ఆయన అయ్యాడు. దేవుని స్తోత్రం. మనము ఆయన శరీరం అయిపోయామండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎవరు? మనమే ఆయన శరీరం, మనకి ఆయన శిరస్సు. దాని ద్వారా సర్వ శరీరం కూడా జాగ్రత్తగా అమర్చబడాలి. జాగ్రత్తగా అమర్చబడాలి. అమర్చబడి ఏ కొలువైన స్థితిలో ప్రతి దినము మన భక్తి జీవితంలో, మన పరిశుద్ధ జీవితంలో, మన నీతి విషయంలో మనము ప్రతి దినము, మన ప్రేమ విషయంలో ప్రతి దినము ఎదుగుతూ ఉండాలా. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. అందుకని చక్కగా అంటున్నాడు, నాకు ఒక శరీరం వచ్చావు. ప్రపంచంలో ఎవరికి ఆ శరీరం లేదండి, ఆయనకి తప్ప. హల్లెలూయా. హల్లెలూయా. ప్రపంచంలో పాప నమోజ శరీరం ఒకటి, సంగమన శరీరం ఒకటి, రెండు శరీరాలు ఆయన కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఆ శరీరం తునాతులకు అయిపోయింది. ఆ తునాతులకు అయిపోయిన శరీరంతో గొప్ప జయమునిచ్చాడు. సంఘాన్ని ఒక శరీరంగా చేసుకుని ఆయన శిరస్సుగా ఉన్నాడు. అయితే దాని ద్వారా మనము దినదిన అభివృద్ధి పొందాలంట. అయితే ఈనాడు క్రైస్తవ సంఘాలన్నీ ఎలా దినదిన అభివృద్ధి పొందుతున్నాయండి చెప్పగలరా? బాహ్యంగా మామూలుగా అయితే ఎవరిని? సాతాను గారు తల చెదగొట్టాడు శరీరం బట్టి. అంటే అర్థం ఏంటి? పాపానికి శిరస్సు లేదండి. అర్థమవుతుందా? పాపానికి శిరస్సు ఇంకా లేదు. సంఘానికి శిరస్సు ఒకటే మిగిలింది. దేవుని స్తోత్రం. సంఘము ఆయన శరీరం అయితే శిరస్సు ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన బట్టి, ఆ శిరస్సును బట్టి, సంఘం యొక్క శరీరం బట్టి చక్కగా ప్రతి విషయంలో అమర్చబడి ఉండాలి. నీ భక్తి జీవితం అర్థమవుతుందా? నీ పరిశుద్ధ జీవితం అర్థమవుతుందా? నీ నీతి జీవితం అర్థమవుతుందా? నీ ఉపదేశం ఏదైతే వింటున్నావో నిజమే. నీ ప్రేమ ఏదైతే దేవుడు నీ పట్ల చూపించున్నాడో దాని పట్ల అంటే ప్రతి దినదిన అభివృద్ధి పొందగలగాలి. అక్కడ ఎవరు చూపించాడు? యేసుక్రీస్తు ప్రభువారు చూపించాడు. యేసుక్రీస్తు ప్రభువారు వలె 15వ వచనం మనం చూసినట్టయితే దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇద్దరు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. మన ఏ విషయంలో దినదిన అభివృద్ధి పొందుతున్నాం? ఏ విషయంలో మనం ఎదగలుగుతున్నాం? చెప్పగలమా? నేను అంటాను ఈ దినాన్న ఏ విషయంలో మీరు అమర్చబడుతున్నారు చెప్పండి. నిజమే. ఇక 16వ వచనం, ఆయన శిరస్సు అయి ఉన్నాడు, ఆయన సర్వ శరీరం చక్కగా అమర్చబడి. నీకు ఆయన శిరస్సు అయి ఉంటే నీతి విషయంలో అమర్చబడతావు. అర్థమవుతుందా? నిజమే. ఉపదేశ విషయంలో అమర్చబడతావు, ప్రేమ విషయంలో అమర్చబడతావు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగు. అన్ని విషయంలో కూడా అమర్చబడి ఒక శరీరముగా దేని లెక్క దానికి ఉందండి. 31న ఒక వాక్యం చెప్ప, అది యూట్యూబ్లో పట్టడం అవ్వలేదు. ఏంటి? దేని లెక్క దానికి ఉంది, దేని కొలత దానికి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దేని కొలత? నేను చెప్పా, నోవాహు వారికి ఒక కొలత, మందిరానికి ఒక కొలత, కొత్త నిబంధన సంఘానికి ఒక కొలత ఉంది, పరలోక రాజ్యానికి ఒక కొలత ఉంది. నీకు కొలత ఉండాలి. దేవుని స్తోత్రం. ఆ కొలతలు తప్పిందా? దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు విడవబడతావు. నువ్వు విడవబడతావు. ఇక్కడ వాక్యం అదే చెప్పబడుతుంది. చక్కగా అమర్చబడాలి. చండాలంగా అమర్చబడితే, ఒకరు చండాలంగా అమర్చబడితే నీకని శిరస్సు ఆయన, నీకు శిరస్సు ఆయన కాదు, వాడు ఉన్నాడు శిరస్సు. పాపానికి శిరస్సు అయిన వాడు ఒకడు ఉన్నాడు. ఆల్రెడీ ఎక్కడ? సిలువలో తల చెదగొట్టబడింది. తోకతోనే క్రైస్తవ సంఘాలన్నింటినీ కూడా దేవునితో ప్రవక్తలు అనబడ్డవారు అందరినీ కూడా తేజో మహిమ వలె వెలిగింపబడిన ప్రతి ఒక్కరు కూడా తోకతోని భయపెట్టి 3వ వంతు లాగేస్తుందంట. హల్లెలూయా. తల్లేదండి దానికి. తల్లేనోడికి మనం భయపడుతున్నాం. యాక్చువల్ చెప్పాలంటే మనకు శిరస్స సంఘం మనమే కాబట్టి, మనకు శిరస్సు ఆయన కాబట్టి, సంపూర్ణ జయజీవితం మనకి ఇచ్చాడు కాబట్టి మనం చూసి గడగడ వనకాల. ఏమి వంకాలి? ఇంకా దుస్సక్తులు, సాతాను, రోగాలు కానీ మనం చూసి ఆటలు మనం చూసి మనం వణికిపోతాం. అయ్యా నిజమే, ఆటలని మనం చూసి మనం వణికిపోతామండి. వణికిపోయి దండాలు పెట్టినట్టు ఒకడు,
నీకేం కావాలి చెప్పు, నీ కోరిక తీర్చేస్తాను, నువ్వు వెళ్ళిపో అన్నాడు ఒకడు. ఎవరో క్రైస్తవులే. నిజమే, ఒక ఊర్లో ఒక ఆమెకు దయ్యం పట్టిందంట. దయ్యం పడితే అస్తమాన ఆరాధన వచ్చి పడిపోతుందంట. రక్షణ పడక ముందు ఏదో వదిలేసిందంట, ఏదో చేర్చి కోరిక ఉండిపోయిందంట. ఆవిడ మీదకి వచ్చి అంటుంది, నాకు అది ఇస్తే వెళ్ళిపోతా, నాకు అది ఇస్తే వెళ్ళిపోతా, నాకు అది ఇస్తే వెళ్ళిపోతా అంటుందట. ఆఖరి పాస్టర్ వల్ల కాలేదు, సంఘం వల్ల కాలేదు. ఆ ఏ తెమ్మందో అది తెచ్చి చేతిలో పెడితే వదిలి వెళ్ళిపోయిందంట. బతిమాలుకున్నావు, అయ్యా అమ్మ తల్లి నీకు నీ అడిగింది ఇచ్చేస్తానమ్మా, ఏంటి నీ అడిగింది ఇచ్చేస్తాను, నువ్వు మాత్రం మళ్ళీ ఈవిడ మీద రాకు. ఎవరో సంఘం పాస్టర్ అందరూ కలిపి బతిమాలుకొని ఈవిడ ఏదైతే అడిగిందో అది ఇచ్చారంట. ఏంటి అడిగిందంట? బిర్యానీ, మాంసంతో బిర్యానీ కావాలట. వండి పెట్టారు దానికి ఆ రోజు సంఘంలో. ఎవరికి భయపడుతున్నారండి? నాకు అర్థం అవ్వలేదు. ఒకసారి నాకు బాధ అనిపించింది. దరిద్రం, అది మనల్ని భయపడ్డం ఏంటి? అవును, ఎందుకంటే నువ్వు ఉన్నావే, నువ్వు సంఘానివి. నిజమే, నీకు శరీరం అన్నాడు, జైవించాడు పాప శరీరం ద్వారా. ఆ పాప శరీరం ద్వారా నీకు జైవించేశాడు. ఆ పాప శరీరం శిలువలో మరణించింది. అంటే సాతాను తల తెగ్గొట్టబడింది. పాపానికి శిరస్సు లేదు. ఇంకా యాక్చువల్ చెప్పాలంటే కొత్త నిబంధన సంఘానికి జైవు రావట్లేదు. దేనివల్ల? కొత్త నిబంధన సంఘం జైవు రావట్లేదండి. దేనిలో కూడా పరిపూర్ణంగా ఉండలేకపోతున్నావు. వచ్చిన వారు ప్రతి క్రైస్తవుడికి నువ్వు నీతిలో పరిపూర్ణంగా ఉన్నావా? నువ్వు నీతిలో ఎదగలుగుతున్నావా? మరి ఉపదేశంలో కట్టబడ్డావు కదా, ఉపదేశంలో నిజమే ఆ ప్రేమలో దినదిన అభివృద్ధి పొందగలుగుతున్నావా అంటే హల్లెలూయా లేదు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగా. ప్రతి దానికి మన భయమే. రోగానికి భయమే, దయ్యానికి భయమే, సాతాను గారికి భయమే. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మన కొత్తగా బాప్తిసం చేసిన రామాలు ఉన్నారు. వాళ్ళ అమ్మాయి కట, వాళ్ళ అమ్మమ్మ ఎవరో మొక్కుకున్నారట. మొక్కుంటే మీరు బాప్తిసం తీసుకున్నారు, ఆవిడ మాత్రం మొక్కు తీర్చలేదు. అది ఊరుకోదంట. ఏది ఊరుకోదు? అవునా? చాలా మంది నేను విన్నాను, చాలా మంది. అంటే మన సమూహంలో వీళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళ గురించి చెప్తున్నాను. నేనంట మనం నిజంగా రక్షింపబడ్డాం, క్రీస్తుకు శరీరం అయిపోయామండి. మనకు ఆయన శిరస్సు అయి ఉన్నాడు. శిరస్సు అయి ఉంటే ప్రతి అవయం అక్కడ వాక్యం 16 వచ్చి ఒకసారి ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి ప్రతి అవయము తన పరిమాణం చొప్పున ఇక్కడ రాయబడింది. ఏంటి? ప్రతి అవయం అంట తన పరిమాణం చొప్పున. ఒకవేళ పరిమాణం తప్పితే, ఒకవేళ పరిమాణం తప్పితే, చక్కగా అమర్చబడకపోతే పరిమాణం తప్పుతుందండి. అంటే అర్థమైందా? ఈ చెయ్య పొట్టిదర అయిపోవచ్చు, ఈ చెయ్య పొడిగన అయిపోవచ్చు, లేకపోతే నువ్వు సొట్టడం అయిపోవచ్చు, నువ్వు గుడ్డడు అయిపోవచ్చు. అమర్చబడకపోతే నీ అంట క్రైస్తవ జీవితంలో నువ్వు క్రీస్తులో అమర్చబడలేకపోతే ఆత్మీయస్థితిలో అందరూ అయిపోతావు. జాగ్రత్త. ఆత్మీయస్థితిలో నిజమే వాక్యం చెప్పబడుతుంది. నీ చెయ్యి అభ్యంతర పడితే నీ చెయ్యిని తీసే, నీ కన్ను అభ్యంతర పడితే నీ కన్నుని తీసాను. అర్థం తీసుకోమనా? కాదు. అమర్చబడితే ఏది నిన్ను అభ్యంతర పెట్టదు. అమర్చబడితే ఏది నిన్ను అభ్యంతర, నీ చెయ్యి అభ్యంతర పడదు, నోరు అభ్యంతర పడదు, నీ కన్ను కూడా నిన్ను అభ్యంతరించదు. నిజమే. నువ్వు దేన్ని బాధ్యత తీసుకోకల్లా. మోసే ధర్మశాస్త్రంలో ఉంది కదా, మత్తయి యేసుక్రీస్తు ప్రభువు అంటారు, దాన్ని తీసే, నీకు ఆటంకం ఉంది కదా. దానికి అర్థం ఏంటంటే తీసే అంటే ఆల్రెడీ మన జైవిస్తాడైనా. నా నోరు నా కన్ను లేకపోతే దేవుడు స్తోత్రం, నా చెయ్య ఆటంకపరుస్తుందని కత్తిపడి నరికేసుకుందామా? వాక్యం చెప్పబడుతుంది కదా మత్తయి సువార్తలో. హల్లెలూయా. కాదు, వాక్యానికి అర్థం అది కాదండి. దేవుని స్తోత్రం. ఒకడు అలాగే ఎవరోగాని పీక్కున్నాడంట. ఏంటండి దరిద్రమైన చూపులు చూస్తున్నాను, వాక్యం చెప్పబడుతుంది, కన్ను తీసుకొని వాక్యం చెప్పబడుతుంది, ఒక కన్ను నేను తీసేసుకున్నాను. దేవునికి స్తోత్రం. ఏమవుద్దండి కన్ను తీసుకుంటా? అంటారు మనం క్రీస్తులో ఆయన శరీరంలో చక్కగా అమర్చబడకపోతే మీ అవయములు కూడా, మన అవయములు అనే ఆ క్రియలు కూడా ఏమవుతాయంట? శరీర స్థితులు ఎదగవండి. అంటే అర్థం ఏంటి తెలుసా? ఒకసారి 2 Peter 1:5-6-7 చదువుకుందాం. 2 Peter 1:5 నుంచి చదువుదాం. 1 అధ్యాయం 5వ వాక్యం.
ఆ హేతువు చేతనే ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును మీ విశ్వాసమునందు సద్గుణమును సద్గుణమునందు జ్ఞానమును సద్గుణమందు జ్ఞానమును జ్ఞానమునందు ఆశానిగ్రహమును జ్ఞానమందు ఆశానిగ్రహమును ఆశానిగ్రహమునందు సహనమును ఆశానిగ్రహమును సహనమును సహనమునందు భక్తిని సహనమందు భక్తిని భక్తి యందు సహోదర ప్రేమను భక్తి యందు సహోదర ప్రేమను సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి సహోదర ప్రేమను దయను అమర్చుకోవాలి. నేను అంటాను, నువ్వు క్రీస్తు శరీరం అయితే, ఆయన నీకు శిరస్సు అయితే, ఈ సద్గుణాలన్నీ కూడా అమర్చబడతాయి. హల్లెలూయా. ఏంటి అమర్చబడతాయి? సద్గుణాలు. అవన్నీ కూడా మీరు వీలైతే అండర్లైన్ చేసుకోండి. సెకండ్ పీటర్ 1వ అధ్యాయం 5, 6, 7 వచనాలు. అవన్నీ కూడా అమర్చబడాలి. అవి అమర్చబడితేనే నీ శరీర భాగాలన్నీ కూడా ఒక క్రమము చొప్పున, దేవుని స్తోత్రం, ఒక క్రమము చొప్పున ఉండగలవు. లేకపోతే ఉండలు అదే అంటున్నాడు కదా, తమ హృదయ కాఠిన్యం వల్ల. సారీ 16 వచనం చదువు. ఎఫెసీ 4:16. ఒక నిమిషం. ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణం చొప్పున పనిచేయుచుండగా. ఏంటి? తన పరిమాణం చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమ యందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగు చేసుకొనుచున్నది. శరీరమునకు అభివృద్ధి కలుగు చేస్తుంది. ఏ శరీరానికి? ఏ శరీరానికి అభివృద్ధి? సంఘమనే శరీరము, సంఘమనే నా శరీరము, సంఘమనే నీ శరీరముకి అభివృద్ధి కావాలంటే, దినదిన అభివృద్ధి పొందాలంటే నేను అంటాను, 2 పీటర్లో చదువుకుంది. మనం ఏదైతే చదువుకున్నామో 2 పీటర్ 1వ అధ్యాయం 5, 6, 7, 8 వచనం చదువుకున్నవన్నీ కూడా నీ జీవితంలో అమర్చబడాలి. నీ ఆత్మీయ జీవితంలో అమర్చబడాలి. అమర్చబడలేకపోతే దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునిగాక. దాని మెచ్చడి పెరుగుతుందండి. దాని విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు జనమంతా మాట్లాడుచున్నాడు. నిజంగా అమర్చబడ్డామా లేదా లోకంలో అమర్చబడ్డామా? ఎక్కడ? లోకంలో అమర్చబడి లోకంలో ఎదుగుతున్నామా? దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునిగాక. ఎక్కడ అమర్చబడుతున్నాం? మన శరీరము మనం కాదండి, సంఘము. నిజమే, సంఘం అనే శరీరానికి శిరస్సు అయి ఉన్నాడు. సమస్తమాన్ని జయించి ఉన్నాడు. అందుకే నాకు ఒక శరీరం నువ్వు ఇచ్చితే అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ శరీరం ద్వారా సర్వ శరీర భాగాలు కూడా ఏమవ్వాలంట? పరిమాణం చొప్పునది, తన పరిమాణం చొప్పునదిగా తమ పరిమాణము చొప్పున పని చేయాలి. కానీ మనకిచ్చే శరీర భాగాలు నేనంట యాక్చువల్గా చెప్పాలంటే మనకు శరీర కార్యాలు, శరీర భాగాలు, లేకపోతే మనిషిని యొక్క శరీర కార్యాలను కొలసలు రాత్రి మనం చదువుకున్నాం. ఏంటది? 3:5లో 3:5 చదువు ఒకసారి. కొలసలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను, ఏంటట? భూమి మీద ఉన్న మీ అవయములు అనగా జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన ధనాపేక్ష చంపివేయుడి. ఏంటట? ఇవేంట? భూమి మీద ఉన్న మన అవయవాలు. దీనికి హెడ్ ఎవరండి? దీని శిరస్సు ఎవరున్నారు? ఇందా చెప్పాను, దీని శిరస్సు కదా. మరి ఆ శిరస్సు చితకొట్టబడింది కదా యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కదా. అంటే అర్థం ఏంటి? భూమి మీద ఉన్న మీ అవయవంలో నీకు రాయబడిందే అంట. నువ్వు ఒక పరిమాణం చొప్పున ఎదకపోతే, ఇక్కడ వాక్యం చెప్పన్నట్టుగా సర్వ శరీరము ఒక లెక్క చొప్పున అమర్చబడకపోతే నీ అంట ఈ భూమి మీద నీ అవయములు నీ మీద వెలువడి చేస్తా. జాగ్రత్త. దీన్ని నువ్వు చంపలేవు. చంపేవేరే వాక్యం చెప్పబడుతుంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో చంపలేరండి. ఎప్పుడు చంపగలరు? యేసుక్రీస్తు ప్రభువు ఎప్పుడు చంపారండి? చెప్పాలా? 33.5 సంవత్సరాల పాపమైన శరీరాన్ని మోసాడా లేదా? మోసాడా లేదా? 33.5 సంవత్సరాలు ఆ పాపమైన శరీరాన్ని మోసి దేవుడు అనుగ్రహించిన ఒక దినం ఉంది. ఆ దినాన్ని
దినాన్న దాని శిక్ష విధించాడు. ఎంత ఆల్రెడీ శిక్ష విధించేశాడు. దేవునికి స్తోత్రం. అంటే ఆ శరీర కార్యాలు, ఆ శరీర అవయాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ దినాన మన మీద పని చేయకూడదు. పూర్తిగా చెప్పేసినట్టు ఆయన ద్వారా ఆ జయం మనం పొందామా లేదా? విశ్వసిస్తే ఆ జయం ఈ దినాన్ని మనం పొందగలము, లేకపోతే పొందలేమండి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. నిజమే. కానీ ఈనాడు క్రైస్తవులందరూ కూడా, క్రైస్తవ సంఘాలన్నీ కూడా ఏ పరిమాణం చొప్పున పనిచేస్తున్నాయి? నిజమే. నేను అంటాను, నువ్వు శరీరంలో చక్కగా అమర్చబడితే దాని పరిమాణం చొప్పున అది పనిచేస్తుందంట. నిజమే. విశ్వాస పరిమాణము ఒకటి, విశ్వాస పరిమాణం ఒకటి. ఆ విశ్వాసం ఎవరి విశ్వాస పరిమాణం చొప్పున వారికి ఆ కృపావరములు ఇవ్వబడుతుందని వాక్యం చెప్పబడుతుంది. నిజమే. ప్రతి దానికి ఒక పరిమాణం దేవుడు విధించాడండి. ఆ పరిమాణం దాటితే దేవుని స్తోత్రం, ఆయన రాజ్యం నీకు లేదు. నిజమే. ఎప్పుడైతే ఆయన మనం ఉంటాం చక్కని కట్టింటి. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19, 20, 21 చదవగలిగితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:19 2:19 చదవమ్మా. కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులనై ఉండగా పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. దేవుని ఇంటి వారునై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. 21 ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం అగుటకు వృద్ధి పొందుచున్నది. ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం అగుటకు వృద్ధి పొందుచున్నది. దేవునికి స్తోత్రం. ఒకవేళ మంచి గృహం వలె మనం అమర్చబడకపోతే అంట ప్రభువునందు ఒక పరిశుద్ధమైన దేవాలయం అగుటకు వృద్ధి పొందలేము. అంతే కదా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21 వచనం అదే చెప్పబడుతుంది కదా. 19, 20, 21 ఆ వాక్యం చెప్పబడుతుంది. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగు. ఈనాడు కొత్త నిబంధన సంఘము దేంతో అమర్చబడుతుంది అంటే, చాలా మంది, నేను చాలా సంఘాలకు వెళ్తుంటాను, చూస్తాను కదా, వాళ్ళ అమర్చబడ్డంలో తేడా, పరిమాణంలో తేడా. దేవునికి స్తోత్రం. నేను ఎప్పుడు వాక్యం చెప్తుంటా కదా, మన తెక్కిళ్ళు వేస్తే చెప్పాలా, తెక్కిళ్ళు వేస్తే సమానంగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువును ఒక పక్క, నిన్ను ఒక పక్క కూర్చోబెడితే సమానం ఉండాలండి. ఎక్కువైనా తక్కువైనా ప్రమాదమే. సామెత గ్రంథంలో ఉంది కదా, సరైన గుండు ఇప్పుడు తక్కువ వేస్తాం. నాకే నా దేవుడు తక్కువ వేసాడు అనుకో, నన్ను ఒక పక్క కూర్చోబెట్టి ఒక పక్క యేసుక్రీస్తు ప్రభువు కూర్చున్నారు అనుకుందాం. కూర్చుంటే రెండు సమానం రావాలండి. అంటే అమర్చబడ్డము, పరిమాణం రెండు ఒకరికి రావాలా. రెండు ఒకరికి వచ్చినప్పుడే నీకు తక్కువ అంత సమానంగా వస్తుంది. లేకపోతే యేసుక్రీస్తు ప్రభువు కిందకి దిగిపోతావు, నువ్వు పైకి వెళ్ళిపోతావు. లేదా యేసుక్రీస్తు ప్రభువు పైకి వెళ్ళిపోతావు, నువ్వు కిందకి దిగిపోతావు. ఏదైనా ప్రమాదం మనకి. ఆ పరిమాణములో ఈ సంఘము, కొత్త నిబంధన సంఘం కట్టబడాలి. ఆ అమరికలో అంటే అమర్చబడటంలో ఎక్కడ కూడా చిన్న తేడా అన్నది ఉండకూడదు. అప్పుడు నువ్వు క్రీస్తు వలె సత్యాన్ని ప్రేమను ప్రకటించే విధముగా ఉండలేవు. అప్పటి వరకు ఉండలేమండి, ఉండలేము. నిజమే. మన శరీరము ఆయన కాదట్లేదు, సంఘమే శరీరము, ఆ యొక్క శరీరానికి ఆయన శిరస్సు. నేను కాదట్లేదు. దేవుని స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. కానీ అంట ఈ దినాన్న యేసుక్రీస్తు ప్రభు వారు ఆలోచించినట్టు ఆలోచిస్తున్నామా? ఎందుకంటే పాపానికి శిరస్సు అనేది తగ్గొట్టబడింది. తలపైకెత్తల పాపానికి శిరస్సు అనేది అంటే మన తల్ల లేదు, మన తల లేదండి ఆలోచించడానికి. దరిద్రం ఆలోచన రాకూడదు. ఎవరి తల ఉందంట? మీకు అర్థం వాళ్ళు చెప్తున్నా. క్రీస్తు యేసు తల పెట్టబడింది, మనకి అమర్చబడింది. ఈ శరీరం కూడా ఆయనదే, మంద కాదు. దేవుడి స్తోత్రం. అంటే అర్థం ఏంటి? ఆయన మాటలాగే మన మాట ఉండాలా, ఆయన చూపులాగే మన చూపు ఉండాలా, ఆయన నడక ఏ విధంగా నడిచాడో అదే క్రమమైన నడక మనకు ఉండాలా. అవునా? ఎస్.
ఏది దరిద్రమైన ఆలోచన రాకూడదు యాక్చువల్ చెప్పాలంటే. మరి అన్ని వస్తున్నాయంటే అర్థం ఏంటి? ఇంకా మనకి హెడ్ ఆయన ఉన్నాడా లేకపోతే సాతాను గడే ఉన్నాడా? సాతాను గాడు నీకు శిరస్సు అయితే నేను అంటున్నా ఇంకా నీ పాప శరీరం చచ్చిపోలేదు. హల్లెలూయా. చనిపోలేదు. ఇంకా సమస్తమును ఈ భూమి మీద మీ అవయవాలని కొలసీలో 3-5 రాయబడినట్టుగా అవి నీరు పనిచేస్తున్నాయి, గారత్వం పనిచేస్తుంది, సమస్తం దరిద్రం పనిచేస్తుంది. వాటిని చంపమని వాక్యం చెప్పబడుతుంది. ఆయన ఆల్రెడీ చంపాడు. నేను అంటున్నా మన ముందున్న ప్రధాన యాజకుడు సమర్థనం చేసా, నేను సమస్తం చంపాను పాప శరీరాన్ని. నిజమే, ఆ పాప శరీరానికి హెడ్గా ఉన్న ఆ శిరస్సును కూడా నేను చిన్నగొట్టేశాను. నా శిరస్సు ఇప్పుడు నా శిరస్సు మారిపోయింది. ఆ శిరస్సు మీ దగ్గరకు వచ్చేసింది. నా శరీరం కూడా తునతునకలైపోయింది. ఆ శరీరం సంఘమే. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగా. అందుకే 21 మనం చదువుకున్న ఎఫెసీయులకు రాసిన పత్రిక 21లో ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది. నీ అంటనా దేవాలయం అంటే ఎవరు? ఎప్పుడు వాక్యం చెప్తుంటా. దేవాలయం అంటే ఎవరు? మన దేహమే దేవాలయం వాక్యం చెప్పడుతుంది. అవునా? ఎస్. ఈ దేహము దేవాలయం అవ్వాలంటే నీవు అంటే నీ కట్టడం అనే నీవు, కట్టడం అనే మనము ఆయనలో చక్కగా అమర్చబడాలి. ఇక్కడ చాలా మంది మేస్త్రులు ఉన్నారు. దేవుని స్తోత్రం. ఒకళ్ళ గృహము చక్కగా అమర్చబడకపోతే, కిందన పునాది లేకపోతే, మూలరాయి లేకపోతే, క్రీస్తే మూలరాయిని వాక్యం చెప్పబడుతుంది కదా, మూలరాయి లేకపోతే దేవుని స్తోత్రం గృహం నిలబడుతుందా? మేస్త్రులు గృహం నిలబడుతుందా? సమస్య లేదండి. బాహ్యమైంది ఈ గృహం నిలబడకపోతే నీ అంట ఆత్మీయ స్థితిలో మనం ఆయనకి మందిరాన్ని అంట. నీవే ఆయనకి మందిరాన్ని, ఆలయాన్ని నీవే. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ. ఎప్పుడు ఆలయంగా మారగలము? ఎప్పుడు మందిరంగా మారగలమండి? అర్థం తెలుసా మందిరం అంటే? తెలుసా ఆలయం అన్న మందిరం అంటే అర్థం తెలుసండి? లయం కానిది. ఆలయం అంటే లయము కానిది. అంటే ఇది లయం అయిపోద్ది. ఈ ఆలయం లయం అయిపోద్ది. ఇది సమాజ మందిరాలు అనబడతాయి. ఈ ఆలయము లయం అయిపోద్ది. లయము కాని ఆలయము మనమే, మన శరీరమే, మన ఆత్మే. దేవునికి స్తోత్రం. మన హృదయమే. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. కానీ ఆయన యందు చక్కగా కట్టబడిన ఇల్లు ఏ విధంగా అమర్చబడి ఆయనకు పరిశుద్ధమైన మందిరంగా పడాలని ఇక్కడ ఉందో వాక్యం ఉందో, ఇక్కడ వాక్యం అదే విధంగా ఉందో నిజమే. పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది. ఆ విధంగా మన జీవితంలో మనం వృద్ధి పొందగలుగుతున్నామా? అంటే అర్థం తెలుసా? మనం చాలా మంది హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు కదా. వచ్చినప్పుడు అందరూ అంటే అందుకే ఆ విషయం చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇక్కడ ఈ పక్కన గుడి కట్టారు. గుడిలో విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఏంటంట? విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. విగ్రహాన్ని ప్రతిష్ఠించక ముందు దేవుణ్ణి, మన భాషలో దేవుణ్ణి ప్రతిష్ఠించక ముందు ఆ గుడిలోకి మేస్త్రి వెళ్ళొచ్చు. అర్థమవుతుందా? రంగులేసినోడు వెళ్ళొచ్చు, అన్నీ వెళ్ళొచ్చు. కానీ ఒక డేట్ పెడతారు, ఈ దినాన విగ్రహ ప్రతిష్ఠ. ఏంటి? విగ్రహాన్ని మేము దేవుణ్ణి ప్రతిష్ఠించబోచున్నాము అన్న రోజు పరిశుద్ధంగా ఆ గుడిని లేక మందిరాన్ని చేస్తారు. చేసి దాన్ని వేద మంత్రాల సాక్షిగా దాన్ని ఏం చేస్తారు? తీసుకెళ్లి ప్రతిష్ఠిస్తారు. అంతే. ఒక్కసారి ఆ వేద మంత్రాలు మంత్రించిన తర్వాత ఆ యొక్క విగ్రహం లేక ఆ యొక్క దేవుణ్ణి పెట్టిన తర్వాత ఇంకో వ్యక్తి వెళ్ళడానికి వెళ్ళలేదు. ఒక ప్రధాన యాజకుడు తప్ప, అంటే పంతులు తప్ప ఇంకొక గర్భగుడిలోకి వెళ్ళడానికి ఇంకోటికి వీలు లేదు. అంటే అర్థం ఏంటి? ఆ కట్టడము చక్కగా అమర్చబడి దాని కొరకే ఏర్పాటు చేయబడింది. ఎస్, దాని కొరకే వృద్ధి చేయబడింది. ఇంకోటి కాల్ పెట్టడానికి వీలు లేదండి. మీకు అర్థం అని చెప్తున్నా. అంటే అర్థం ఏంటి? నీవే పరిశుద్ధమైన మందిరం అయితే ఆయన తప్ప నీళ్ళు ఇంకోటి ఉండకూడదు. నువ్వు ఆయనకి ప్రతిష్ఠింపబడ్డావు. ఎప్పటి నుంచి ప్రతిష్ఠింపబడ్డావు? కొంతమంది 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు బాప్తిసం తీసుకుని ఉన్నారు, 40 సంవత్సరాలు బాప్తిసం తీసుకుని ఉన్నారు. మేము సత్యంలో కట్టబడ్డ అన్నవారు చాలా మంది ఉన్నారండి. కానీ దేవుని స్తోత్రం, చక్కని కట్టబడి ఇల్లు వల్ల అమర్చబడి మందిరంగా మారాలంటే ఆ తరం కాలేకపోతుంది. ఈ దినాన్న అవుతున్నారా? గుళ్ళు మీద చేసి చెప్పండి, నేను ఆయనకి మందిరాన్ని అండి అని చెప్పగలరా? చెప్పండి. మనం ఆయనకి మందిరం అయితే ఆయన నీవు తప్పకూడదు, ఇంకొక దరిద్రం నీళ్ళు ఉండకూడదు.
ఆయన నీవు తప్ప ఉండగలరా? ఎవరన్నా ఉండగలరా? నిజంగా మనం ఆయన మందిరాన్ని అంట అవ్వాలి అయితేనే భక్తి. ఎస్, అందుకే 2:19 2:20 అదే మాట పరిశుద్ధాత్మ దేవుడు ఇద్దరిని మాట్లాడుచున్నాడు. అందుకే 21 వచ్చిన ఒక్కసారి చదవగలిగితే, ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం అగుటకు వృద్ధి పొందుచున్నది. 22 ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఎలాగంట? ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలం ఉండుటకు చక్కగా అమర్చబడి కట్టబడుచున్నారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అంట ఈ దినాన్ని అడుగుతున్నాను, కట్టబడుచున్నారా? ఇంకా సకంలో మాకు కట్టడం అయిపోయిందా? తలపైగా తల కట్టబడుచున్నారా? మన కట్టడము మన బ్రతుకు సకంలో ఆగిపోయిందా? అంట నువ్వు దేవుళ్ళు అమర్చబడకపోతే ఒక పరిమాణం దేవుడు మనకి ఇచ్చాడు. ఆ పరిమాణం చొప్పున నీ అవయవులు పెరగకపోతే దేవుడికి స్తోత్రం, నీలో లోపం ఉన్నట్టే. పరిశుద్ధాత్మ దేవుడు ఇద్దరు మాట్లాడుచున్నాడు. ఆత్మలో నువ్వు వెతకకపోతే, నువ్వు కట్టబడకపోతే, దాని పరిమాణం చొప్పున నువ్వు వాడబడకపోతే, నేను అంటున్నా ఆ కృపలో ఆ పరిమాణం చొప్పున నువ్వు వాడకపోతే దేవునికి స్తోత్రం. ఆ స్థితిలో నువ్వు కట్టబడకపోతే దేవునికి పరిశుద్ధమైన ఆలయముగా నువ్వు ఉండలేవు. హల్లెలూయా, హల్లెలూయా. ఉండకపోతే ఆడండి దేశాన్ని చెప్పంటారా? చేస్తే ప్రార్థన ఎక్కువ చేస్తాం, లేకపోతే జీరో అయిపోతాం. జీరో అత్యంత లేదు, జీరో అయిపోతాం. చేస్తే అతిగా ప్రేమించేస్తాం, లేకపోతే జీరో అయిపోతాం. పరిశుద్ధంగా ఉండాలంటే మామూలు కాదండి. ఇంకా అంత పరిశుద్ధ యేసుక్రీస్తు ప్రభువు గారు ఉండరు. అమ్మో, ఈ వ్యక్తిని చూసి ఇంత పరిశుద్ధంగా యేసుక్రీస్తు ప్రభువు గారు ఉండరేమో అనుకున్నట్టుగా ఉంటారు. అవునా? వాక్యం అలా చెప్పట్లేదండి, క్షమించండి. వాక్యం అయితే అలా చెప్పట్లేదు. ఏదైనా ఆయనతో కొలత ఉండాలా. దేవుడితో, ప్రభు, నీ ప్రియుడు ఉన్నారే, యేసుక్రీస్తు ప్రభువు ఉన్నారే, ఆయనతో సరిపోల్చుకునే స్థితి. ఆయనకంటే ఎక్కువ వెళ్ళావా నీ పని అయిపోయిందే. ఎందుకంటే లూసిఫర్ అలాగే వెళ్ళాడు. అందుకే భూమి మీద తోయబడ్డాడు ఆయన. ఏది కూడా పరిశుద్ధ విషయంలో, నీతి విషయంలో, ప్రార్థన విషయంలో ఏది కూడా ఆయనకి మించి ఉండకూడదు. ఆయన దగ్గర తగ్గించబడి ఉండాలి. లేలుయా. అందుకే అక్కడ పరిమాణం అని ఇక్కడ వాడబడింది. ఏంటంటే పరిమాణము. ఎస్, నీ అవయవ పరిమాణము ఒక తేడా అయితే నీ సమాజం ఏముంటది? ఏమంటది సమాజం? సొట్టోడు, లేదా గుడ్డోడు, లేదా కుంటోడు, వీరికి ఎదుగుదల లేదురా మరుగుజ్జోడు. అవునా? మరి అంటే బాహ్యం కనబడతాం కాబట్టి. కానీ ఆత్మీయ జీవితంలో ఎవరు కనబడ్డాడు? అందరూ దొరలే. దొరికితే కానీ దొంగ. ఏంటంటే ఏదో సామెత ఏంటంటే దొరికితేనే దొంగ, లేకపోతే అడు మా దొరే. దేవుడికి స్తోత్రం. ఎప్పుడు దొరుకుతాం? అందరూ మంచి తెల్ల బట్టలు వేసుకున్న సూపర్ ఉంటారు. మన క్రైస్తవులు మామూలు ఉంటారు. అందులో పెందుకోసం క్రైస్తవులు అయితే ఇంకా మరి అంటే అందరు తెల్ల కొంగలా ఉంటారట. ఒక్క సేవకుడు ఉంటే వాళ్ళు నడిచి వెళ్తుంటే తెల్ల కొంగల వల్లే ఉంటారట. అలా ఎవరు తెల్ల కొంగలు మామూలుగా ఉండదు. దేవుడికి స్తోత్రం. లేలుయా, లేలుయా. ఒక సావుకు సాక్ష్యం చెప్తాడు. మంచి పెందుకోసం సంఘాన్ని వాక్యం చెప్పడానికి వెళ్ళాడట. ఆ ముందున కూర్చొని మంచి లింగి పంచకట్ట వైట్, అంత వైటే చూడడానికి. అబ్బా, తగ్గ మెరిసిపోతున్నాడు. మంచిగా వచ్చి మోకరించుతున్నాడు, భాషలు మాట్లాడుతున్నాడు. మామూలు లేదు. అబ్బా సూపర్ ఈ బ్రదర్ అనుకున్నాడట. అయిపోయింది, కూటమి అయిపోయిన తర్వాత ఈయన వేరే కూటానికి వెళ్ళడానికి బస్ స్టాండ్లో నుంచున్నాడు. అయితే ఈ గురుగారు బట్టలు మార్చి ఏం చేస్తున్నాడంట? పాన్ షాప్ దగ్గర సీటర్ కొడుతున్నాడు. పాన్ షాప్ దగ్గరికి వెళ్ళి తాగుతున్నాడు. ఈయన పాల్తలా ఈయన బట్టలు మార్చేసుకున్నాడు. ఈయన బట్టలు మార్చుకున్నాడు. మరి వైట్ డ్రెస్ వెళ్తే మా పాడైపోతుంది కదా బస్సులో వెళ్తే. బస్ స్టాండ్ ఈయన ఎక్కడో చూశాను, ముందు నేను కోటానికి వెళ్ళిన భాషలతో మాట్లాడి ఈడే కదా అని చూస్తున్నాడట. చూస్తే ఇంకేంటి ఏదో నోట్లో వేసుకుంటూ నవ్వుతున్నాడు, వస్తున్నాడు, సైడ్ కాలుతున్నాడట. దేవుని స్తోత్రం. అప్పుడు పాస్ గారు ఫోన్ చేసి, బాబు నీ ముందు నా ఒకడు భాషలతో మాట్లాడు కదా, ఆడి పరిస్థితి చూసుకో నువ్వు. దేవునికి స్తోత్రం. అంట అందుకే ఏది ఎక్కువైనా ప్రమాదమే, తక్కువైన ప్రమాదమే. దాని యొక్క పరిమాణము ఒకటి ఉంది. ఎస్, ఎప్పుడు ఆ పరిమాణము పనికి వస్తుందంట? అమర్చబడాలి. ఎస్ ఎస్, నాకు చెయ్యి అమర్చబడిందండి. దీని పరిమాణం చొప్పున ఒకరు ఎదిగితేనే
లేకపోతే చిన్న వేను ఎక్కువైనా వీడికి ఏదో తేడా వచ్చిందండి, ఈ వేను అందరికి ఒకలా ఉంటుంది, వీడికి మాత్రం పొడుగ్గా ఉందండి. ఎందుకు? అమర్చబడ్డంలో తేడా వచ్చింది. ఎస్, ఆ తేడా చనిపోయినంత ఉండిపోద్దండి బాహ్య జీవితంలో. నేనంట ఆత్మీయ జీవితంలో సరిదిద్దడానికి సమయం ఉంది, దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆత్మీయ జీవితంలో నువ్వు తేడా, నేను కాదు, నేను తేడా, నువ్వు అందరం తేడా, నేను కాదంట, అందరూ పాపులమే, నేను కాదంటలేదు. ఎస్, ఎవరు సరిగ్గా అమర్చబడలేదు. నీ అంట మన దేవుని యందు మనం అమర్చబడాలి దినాన్న. ఎస్, నీకేదైతే ఇచ్చారో ఆ పరిమాణం చొప్పున నువ్వు దేవుని మహిమపరచగలగాలి. మహిమపరచగలిగితేనే. అందుకే మత్తయి సువార్తలు అంటాడు, ఎవరు పరిమాణం చొప్పున వాళ్ళకంట ఏమిచ్చాడు? మత్తయి సువార్త 25 అంటాడు, నాణేలు ఇస్తాడు. ఒకసారి చదవమ్మా మత్తయి సువార్త. మత్తయి సువార్త 25:15 మత్తయి సువార్త 25:15. అతడు ఒకరికి 5 తలాంతులను, ఒకరికి 2, ఒకరికి 1 ఎవని సామర్థ్యం చొప్పున వానికి ఇచ్చి. ఏంటన్నా? ఒకరికి 5, 5, ఒకనికి 2, ఒకరికి 2, ఒకనికి 1 ఎవని సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చి, ఎవరు సామర్థ్యం చొప్పున వారికి ఇచ్చి వెంటనే దేశాంతరము పోయెను. వెంటనే దేశాంతరం పోచారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనకు సామర్థ్యం దేవునికి, మనకు పరిమాణం దేవునికి, మనకు అమరిక దేవునికి సమస్తమును ఎరిగి ఉన్నాడు. అవునా? హల్లెలూయా. ఎవరికి ఎంత ఇవ్వాలని తెలుసు, నువ్వు అడగక్కర్లా. ఎవరికి ఎంత ఇవ్వాలని తెలుసండి, నువ్వు అడగక్కర్లేదు. నువ్వు ఒకవేళ ఎక్కువ ఇస్తే నీ సామర్థ్యం తక్కువ ఉంది తెలుసు ఆయనకి, నీ కృప తక్కువ ఉంది తెలుసు ఆయనకి. అందుకే అంటాడు రోమీయుల రాసిన పత్రిక 12:3 ఒక మాట, చక్కని మాట ఉంటుంది. రోమీయుల రాసిన పత్రిక 12:3 తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము, ఏంటంట? ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవారు అగుటకై. చాలు. ఏంటంట? ఏ పరిమాణం ఇచ్చాడంట? ఏ పరిమాణం ఇక్కడ? విశ్వాస పరిమాణము. నీకు ఒక విశ్వాస పరిమాణం, నాకు ఒక విశ్వాస పరిమాణం. దేవుడికి తెలుసు ఎవరికి ఏ విశ్వాస పరిమాణం ఉందో, ఒక్కొక్కరికి పంచి ఇచ్చినట్టు. నిజమే, దాంట్లో మనం కట్టబడాలండి. లేదు నాకు వేరే పరిమాణం కావాలా, దేవుని స్తోత్రం, సొట్టడైపోతావు. దేవుని తెలుసు. ఎందుకంటే నేను అంటాను, మన శరీర భాగంలో ఒక డాక్టర్ అంటారు, మనం అంటే యాక్చువల్ చెప్పాలంటే జ్వరం వచ్చిన ఏదైతే మందు వేసుకోకర్లేదంట. ఎందుకు? మనలో ఒక ఇమ్యూనిటీ పవర్, అంటే అర్థం ఏంటి, ఏదొచ్చినా తట్టుకొని ఒక 2-3 రోజుల్లో దాన్ని రికవర్ చేసే స్థితి మనలో ఉంది. చెప్పాలంటే ఒక పెద్ద డాక్టర్, చిన్న డాక్టర్ మనమే, మన శరీరమే, మన శరీర భాగాలే. నిజమే. అందుకే అంటాడు అక్కడ, ఈ శరీరంలోని ఏది ఎంత ఇవ్వాలో. ఒకళ్ళు ఎక్కువైతే ఏమవుతుంది? షుగర్ వస్తుంది. ఒకళ్ళు ఎక్కువైతే బీపీ వస్తుంది. ఒకళ్ళు ఎక్కువైతే చస్తం కూడా, కిడ్నీలు పోతాయి. దేవుని స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఏదైతే మన శరీరం అమర్చబడిందో అమరికలో తేడా వచ్చిందా? దేవునికి స్తోత్రం. నేను అంటాను దేనికి ఎంత పరిమాణం కావాలో ఆ ఇమ్యూనిటీ పవర్ ఇస్తుంది మనకి. ఇస్తుందా లేదా? దాన్ని దాటితేనే రోగం వస్తుందండి, లేదా రోగం రాదు. దాన్ని దాటితేనే రోగం వస్తుంది. నేను అంటాను ఆత్మీయ జీవితంలో దేవుడు మాట్లాడుతున్న మాట నిజమే. ఆ పరిమాణము, ఆ అమరిక అమర్చబడట తేడా వచ్చింది. ఆత్మీయ స్థితిలో నువ్వు రోగి అయిపోతావు. జాగ్రత్త. ఏమైపోతావంట? మన పాట పాడుకుంటారు కదా అప్పుడప్పుడు, ఏంటి? ఆత్మీయ స్థితిలో శరీర రోగమైన ఆత్మీయ వ్యాధి అయినను అని మన పాట పాడుకుంటాం అప్పుడప్పుడు. ఆత్మీయ వ్యాధి ఉంటుందా? ఉంటది. ఆత్మీయ రోగం ఉంటుందా? ఉంటది. దేవునికి స్తోత్రం. ఎప్పుడు వస్తుంది ఆత్మీయ రోగం? సంఘానికి శిరస్సు ఆయనే, అంటే సంఘం నీవే, నేను కాదంట్లా. అందులో తేడా అయితేనే రోగం వస్తుందండి, ఆత్మీయ రోగం. అంటే అర్థం ఏంటి? నేను చెప్పినట్టు ఒకటి ఎక్కువ అయిపోద్ది, లేకపోతే ఒకటి 0 అయిపోద్ది. క్రైస్తవుడికి ఎప్పుడు నేను చూస్తాను చాలా సంఘాల్లో అయితే వచ్చేస్తారు, లేకపోతే 0. భక్తిహీనత. నిజమేనండి. కొన్ని ఆ కుటుంబాలు చూసిన బాధ అనిపిస్తుంటుంది. నేనంట బ్రదర్, విశ్వాస పరిమాణము ఒక్కరికి ఒకలాగా ఉంటుంది. ఎస్, నీ ఇమ్యూనిటీ పవర్ ఒకటి, నా ఇమ్యూనిటీ పవర్ ఒకటి. నిజమే. చాలా మంది కోవిడ్లో చచ్చిపోయారు. ఎందుకు చచ్చిపోయారు అంటారు? ఇమ్యూనిటీ తక్కువ. తెలిసి ఎందుకు చచ్చిపోయారండి? ముందు భయాన్ని కొందరు చచ్చిపోయారు. కొంతమంది ఏది లేకపోయినా హాస్పిటల్లో జాయిన్ అయ్యి
యాక్చువల్ చెప్పిన హాస్పిటల్ జాయిన్ అవ్వట్లేదు. మొన్న ఇక్కడే నాగర్ చర్చ్ చింతలవలస. ఇంకా ఆయన 3 దినాలు చనిపోతాడు కదా, దేవుడు నాకు చూపించాడు. చూపిస్తే ఫోన్ చేసి చెప్పా, లేదు దానికి అవకాశం ఉంది, దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు ఉపవాసం ప్రార్థన, మీరు ఏ హాస్పిటల్ జాయిన్ అక్కర్లేదు. ఎందుకంటే ఆ ముందు 3 రోజుల క్రితమే వాళ్ళ నాన్నగారు కోవిడ్తో చనిపోయారు. ఎవరు? అబ్బాయి వాళ్ళ నాన్నగారు కోవిడ్తో చనిపోయారు 3 రోజుల క్రితమేనండి. ఇంట్లో అందరూ కోవిడ్ వచ్చేసింది. అందరు మామూలు కాదు, ఆ కోవిడ్తో చనిపోయిన పేషెంట్కి వెళ్ళి ప్రార్థన చేశారు వితౌట్ మాస్క్ లేకుండా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి. అందరు ఇది మాస్క్ వేసుకొని వచ్చేసాడు. నాకేం మాస్క్ అక్కర్లేదు, ఏది ఎక్కడ ఉంది అక్కడ అంటే అది బతుకున్నప్పుడు నన్ను పిలిచాను, వెళ్ళేప్పుడు చనిపోయాడు ఆయన. శవం దగ్గరికి వెళ్ళా, అది కోవిడ్ వాడు నాకు తెలియదు, అంత కోవిడ్ అండి మొత్తం అంతా. ఇప్పుడు సెకండ్ వే చాలా ఘోరంగా ఉంది. అంత పిక్చర్లో చూశాను. నన్ను వెళ్ళిన తర్వాత మీరు రావడం లేట్ అయిందండి, మన డాడీ చనిపోయారు. నో ప్రాబ్లం, ఎందుకంటే ఆయన పాస్టర్ తీసుకున్నాడు దేవునికి స్తోత్రం అన్నాను. అన్న తర్వాత నేను వాళ్ళతో పాటు తోడు పెట్టే బండిలో పెట్టాను. ఆ కొడుకులకి అందరికీ మాస్కులు ఉన్నాయి, నాకు తప్ప అందరికీ మాస్కులు ఉన్నాయి. ఇంట్లో అందరికి కోవిడ్ వచ్చేసిందండి. వచ్చిన 2 రోజులు నాకు చిన్న ఫీవర్ వచ్చింది. చిన్న ఫీవర్, మందులు కూడా వల్ల. చాలా మంది భయపడి, నీ ఫీవర్ వచ్చేసింది, నీకు తల్లో ఇది వాసన కూడా పోయింది కదా, వాసన కూడా పోయింది, వాసన మందులు వాడు అన్నారు. నాకు పెద్దగా అనిపించలా, నాకు విశ్వాసం ఎక్కువ, నాకు పెద్దగా అనిపించలా. తినకి కొంచెం అనిపించింది. 3 రోజులు అయింది వాళ్ళ నాన్నగారు చనిపోయి. 3వ రోజు ఆయన కూడా కోవిడ్తో సిక్కాడు. మామూలు కోవిడ్ అంటే జస్ట్ రొంప తలనొప్పి. భయపడిపోయి అన్న బ్రదర్ మీరు వద్దు హాస్పిటల్ జాయిన్ అవ్వనంటే వెళ్ళి కాకినాడ హాస్పిటల్లో జాయిన్ అయిపోయాడు. వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అయిన 3వ రోజు చనిపోయాడు ఆయన. యవనస్తుడు 29 సంవత్సరాలు, 2 పిల్లలు అనుకుంటా. చాలా బాధ అనిపించింది. అయ్యో నన్ను దేవుడు చూపించారు కదా, ఏం చేస్తాం, ఎవరు చెప్పా చేయకుండా జాయిన్ అయిపోయాడు. వాళ్ళు జాయిన్ అవ్వాలని ఆలోచన చేశారు, హై డోస్ ఇచ్చేసారు. అందరూ చచ్చిపోతున్నారు కదా, ఎందుకు చచ్చిపోతుంది డాక్టర్లకు అర్థం అవ్వ కదా, డాక్టర్లు కూడా అర్థం అవ్వట్లేదు ఎందుకు చచ్చిపోతున్నారు, ఎవరికి ఏ డోస్ ఇవ్వాలని అర్థం అట్లా. చనిపోయాడు ఆయన. చాలా బాధ అనిపించింది. సేమ్ వాళ్ళ నాన్నగారి దగ్గరికి నేను వెళ్ళాను, నిజమే, తిన వెళ్ళింది వితౌట్ మాస్క్ లేకుండా. మాకు కోవిడ్ వచ్చింది. ఒకటి మహా అయితే 2-3 రోజులు చూపించింది, వదిలేసింది. అంటే దేవుని కృప మా దగ్గర ఉంది, వాళ్ళ దగ్గర లేదంటారా? కాదండి, దేవునికి ఇస్తాను. నేను అంటాను, మన శరీర విషయంలో ఒక ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది, దాన్ని మనం నమ్మగలిగితే దేవుని స్తోత్రం, అది మనల్ని ఏం చేయలేదు. ఇంకోటి దేవుని కృప ఒక తోడుగా ఉంటుంది. ఎస్, మనం మోకరించి ప్రార్థన చేసి దాన్ని చేయించే కృప. నేను అంటాను, ఈ కోవిడ్ అన్నది ఒక సాతాను నాకు చూపించాడు దేవుడు. ఎస్, అది మన శరీరంలోకి వస్తే ఏం చేయగలదా? నువ్వు దేవుని ఆలమే అయితే ఆ శరీరంలోకి వచ్చి ఏం చేయగలదా? దేవుని విశ్వాసం మోకరించి ప్రార్థన చేస్తే పోద్ది. చాలా మంది ఆ భయంతో చాలా మంది చచ్చిపోయారండి. కొన్ని 100 మంది చచ్చిపోయారు. పాస్టర్లు కూడా చాలా మంది చనిపోయారు. అంట సమస్తానికి జయమాని ఇచ్చాడు మనకి. ఆయన పాపమన శరీరాన్ని సిలువ మనం వేసి, నిజమే, సాతాను గాడు తల చెదగొట్టి ఇంకొక శరీరాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అది సంఘమే. ఇంకొక శరీరం ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే ఆ శరీరం ఎంత కొట్టినా ఆయన పాపం నొప్పి కూడా అనలేదని పాపం. అదే చిన్నప్పుడు ఆ వీడియోలు చూసి ఏడ్చేసుకోండి నేను. ఆయన కొరలతో కొడుతుంటే చర్మం మొద్దలు వచ్చేస్తుంటుంది, రక్తం కారిపోతుంటే అది చూసి నేను అలా కళ్ళు నీలాగా వచ్చేసేది. నిజమే. ఒకవేళ అటువంటి ఆ ముళ్ళ కొరడతో కొడితే మనం తట్టుకోవాలి, ఒక దెబ్బ చచ్చిపోతాం. ఆయన అనలేదు అనలేదు అంటే అర్థం ఏంటి? శరీరం ఆయన కాదండి, శరీరం ఆయన కాదు. ఎక్కడుందా శరీరం? ఆయన శరీరం సంఘమే. ఆయనకి ఎప్పుడు నొప్పి వస్తుంది తెలుసా? సంఘం హింసిస్తే ఆయన నొప్పి వస్తుందట. మామూలుగా అయితే ఆయన బాహ్యంగా ఎవడైనా చేయలేడు. నువ్వు హింసిస్తే అంటే అర్థం ఏంటి? నువ్వు గాయపరిస్తే అంటే అర్థం ఏంటి? ఆ క్రమం ప్రకారం నువ్వు కట్టబడకపోతే, ఆ అమరిక ప్రకారం నువ్వు అమర్చబడకపోతే, నువ్వు వేరే విధంగా ఉంటే అప్పుడు నిజంగా నువ్వు సిలువేసినట్టు. నీ ఆత్మీయ సిలువేస్తే ఆయన నొప్పి వస్తుంది. ఇప్పుడు అంటే గాయాన్ని రేపే స్థితి. ఆ గాయం నొప్పి లేదండి. ఆయన గాయం నొప్పి అయితే దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ. అమ్మో నాకు నొప్పి వస్తుందన్న మాట అనలేదు ఆయన. అయ్యా వీళ్ళు తెలియదు, నీకు క్షమించండి అన్నాడు ఆయన. నొప్పి వస్తున్న మాట ఎక్కడ అన్నాడు ఆయన? అనలేదు. వీళ్ళకి తెలియదు, వీళ్ళు క్షమించండి.
ఎందుకు ఆ మాట అన్నాడు? ఇప్పుడు ఆ మాట అండండి. ఇప్పుడు మనం అంట శరీరము మనమే కాబట్టి మనం ఆయన హింసిస్తున్నామా చెప్పండి? హింసిస్తున్నామా? ఇప్పుడు అంటాడట, అయ్యా ఒకసారి క్షమించు, వాళ్ళు ఇంకా మారలేదు. విజ్ఞాపనకర్త మారాడు కదా, నన్ను ఇంకా బాహ్యంగా సిలువేశారు, అది పోయింది, దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆత్మీయస్థితిలో నన్ను ఈ సంఘం అంతా సిలువేస్తుంది, నా గాయాలు రేపుతున్నారు వీళ్ళు, అయ్యా వాళ్ళని క్షమించు ఒక్కసారి. విజ్ఞాపనకర్త మారడం అందుకే మారాడు, లేకపోతే ఈ పాటికి తండ్రి కాలంలో ఉంటే అంటే పంటికి పన్ను కంటికి నిజమే, కంటికి కన్ను పంటికి పన్నే తండ్రి కాలంలో ఉంటే. ఈయన కుమారుడిగా ఉండి ఏం చేస్తున్నాడు? అయ్యా నన్ను హింసిస్తున్నారు కాదంటలేదు, అయితే ఒక్కసారి క్షమాపణ, ఒక్కసారి క్షమించయ్యా, ఒక్కసారి క్షమించు. ఎందుకు ఆ మాట అనగలుగుతున్నాడండి? తన శరీరానికి క్షమాభివృద్ధి కలుగున్నట్టుగా. ఎవరి శరీరానికి? తన శరీరం మనమే కదా. క్షమాభివృద్ధి కలుగున్నట్టుగా ఆయన చేసుకుంటున్నాడు. క్షమాభివృద్ధి కలుగుతుందా? అప్పుడైతే ఆయన శరీరానికి క్షమాభివృద్ధి కలగలేదు, ఇప్పుడు కలుగుతుందంటారా? మన బట్టి చెప్పగలరా? నా బట్టి శరీరానికి, సంఘం అనే శరీరానికి క్షమాభివృద్ధి కలుగుతుంది. అందుకే ఆయన శిరస్సు అయి ఉన్నాడు కాబట్టి ఆయన సంతోషంగా ఉన్నాడు అన్న మాట చెప్పగలమండి ఇది నాన్న? క్వశ్చన్ మార్క్ కదా. యోహాను సువార్త 15 చక్కటి మాట ఉంటుంది, చదవగలిగితే. యోహాను సువార్త 15:5 ద్రాక్షవల్లి నేను చదవాలి, పైగా టైం అవుతుంది. 15:5 ఎవడు నా యందు నిలిచి ఉండునో, యోహాను సువార్త 15:5 ద్రాక్షవల్లి నేను తీగలు మీరు, ద్రాక్షవల్లి నేను తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, ఎవరు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును, వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు, నాకు ఈ వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎడల, ఎవరైనా నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. దేవునికి స్తోత్రం. తీగ వల్ల బయటికి పారవేసి ఎండిపోవును. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అర్థం ఏంటి? ఆయనతో నువ్వు అంటూ కట్టబడి ఉంటాను ఆయనలో ఉన్నట్టు. అప్పుడు నిజంగా ఆయన శరీరం మనమే, మనకి శిరస్సు ఆయనే, నేను కాదంటలేదు. దేవునికి స్తోత్రం. అమెరికాలో ఎక్కడ కూడా తేడా రాకూడదు. వచ్చిందా? శరీర భాగంలో తేడా వస్తే నేను ఎలాగ చుట్టాడు కుంటాడు అన్నారో అదే విధంగా భక్తి జీవితంలో నువ్వు కుంటాడు గుడ్డడు అయిపోతే జాగ్రత్త. నిజమే. ఒక్కసారి మనం పరీక్ష చేసుకుంటే, అందుకే కింద వచ్చిన ముగించేద్దాం. ఈ చాలా పెద్ద ప్రసంగం ముగించేద్దాం. కింద వచ్చిన ఒకసారి చదువుదాం, మళ్ళీ ఒక్కసారి 17 వచ్చిన కూడా చదువుదాం. ఎఫెసీయులకు రాసిన 4వ అధ్యాయము కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకునవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. దేవుని స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. సంఘం అనే ఈ శరీరము శిరసాయన్నాడు కాబట్టి ఎవరు సాక్ష్యం ఇస్తున్నాడు అయినా? కాబట్టి అన్య జనుల వల్లే మనం ఉండద్దు. అంటే ఇంతకుముందు మనం అన్ని జనులమే కాదంటలేదు, అన్ని జనుల క్రియలు ఏ విధంగా ఉన్నాయో ఆ క్రియలు ఉన్నాయి. ఇప్పుడు ఆ విధంగా మీరు ఉండద్దని ప్రభువు నందు మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను అపోస్తలుడు పౌలు గారు అంటున్నారు. దేవునికి స్తోత్రం. ఒకసారి అన్ని జనులు ఏ విధంగా ఉంటారో వారైతే ఒకసారి చూపించి నేను ముగించేస్తా. 4:18 వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. ఎవరు? అన్ని జనులందరూ వీలైతే ఆ వాక్యం టిక్కి పెట్టుకొని చక్కగా, ఒకవేళ మనం అమర్చబడకపోతే దేవుని స్తోత్రం, తేడా అన్ని జనుల వల్లే ఉంటాము. అమర్చబడకపోతే అన్ని జనుల వల్లే ఉంటాము. నువ్వు దేవుళ్ళు అమర్చబడ్డావు, ఒకసారి గుండెల మీద చేసుకొని నిజమే నేను దేవుళ్ళు అమర్చబడ్డాను, ఆయన నాలో అమర్చబడ్డాడు. అన్ని జనుల క్రియలు ఏవి నాలో లేవు. దేవుని స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక అని మనం ప్రార్థన చేసినట్టయితే ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఆ విధంగా ఉన్నామనే ఈ దినాన దేవుడు వాక్యం మాట్లాడుతున్నాడు. నేను దినాన అయ్యా ఏ వాక్యం చెప్పాలంటే నేను దినాన
రాత్రి 11 గంటల వరకు కూర్చున్నా కానీ దేవుడు నాతో మాట్లాడలే. 11 అయింది రాత్రి, 11 అవుతుంది. తినేమో పాటలు నేర్చుకుంటుంది, నేనేమో కూర్చొని కసరలు చేస్తా, ప్రార్థన చేస్తున్నాను. ఉదయకాలన్న పడుకుంపాం, 11:30 పడుకుంపోయి ఉదయకాలంలో లేసాను. అమ్మను రాజమండ్రి దేపట్టాలని తెల్లవారు 4 గంటలకు ఆన్లైన్ ప్రార్థనకి అప్పచెప్పేసి బస్సుకు ఎక్కించాలని అప్పటికి దేవుడు బయలుపరచలా. వచ్చాను, 7 అయిపోయింది. అప్పుడు బైబిల్ తీసా, దేవుడు మాట్లాడుతున్నాడు. ఎస్, చెప్పాను కదా, నాకు ఆత్మ ద్వారా మాట్లాడుతున్నాడు, స్వరం వినబడుతుంటుంది చెప్పాను కదా మీకు. ఆత్మలోంచి, హృదయం నుంచి కొన్ని స్వరం వినబడుతుంటుంది. టక్కుని ఈ వాక్యం ఈ ఎఫ్సీలో గడిచిన 2 వారాల నుంచి ఎఫ్సీ రాసిన పత్రికలోంచి వాక్యం చెప్తున్నాను. మళ్ళీ ఎఫ్సీ రాసిన పత్రిక 4:16 అంటున్నాడు. ఏంటి చూస్తే ఇది ఆల్రెడీ క్రీస్తు శరీరం కొరకు శిరస్సు కోసం ఆల్రెడీ చెప్పాను కదా నేను. అమ్మో, దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి నేను కొత్తగా దేవుడు మాట్లాడుతున్నాను అనుకున్నాను. గంటలో మొత్తం టోటల్ అయిపోయింది. దేవుడు మాట్లాడితే అలాగుంటుంది. గంటలో 1 అవర్లో 7 గంటలు స్టార్ట్ చేశాను, 8 గంటలు క్లోజ్ చేస్తాను వాక్యం చదవడం. దేవుడు మాట్లాడేశాడు పూర్తిగా. దేవుని స్తోత్రం. కొత్తగా మాట్లాడుతున్నాడు దేవుడు ఇది నన్ను. ఎందుకంటే ఆల్రెడీ ఈ శిరస్సు గురించి, దేవునికి శరీరం గురించి మాట్లాడాను నేను. యూట్యూబ్లో ఉంది అది. అమ్మో, ఇది కొత్తగా మాట్లాడుతున్నాడు దేవుడు అని మళ్ళీ ఇదే వాక్యం నేను చూడడం జరిగింది. అంటే దేవుడు ఎందుకు దేవుడు మాట్లాడుతున్నాడంటే ఆ కొదువు మనకుంది అంటన్నా. అంటే ఏంటి వాక్యం రెండించలు కలిగి నాకు ఉంది. నేను పరిశుద్ధనని చెప్పనండి, అర్థమవుతుందా? నేను పరిశుద్ధనని చెప్పను. ఎస్, ఇది రెండించలు ఖడ్గం. నేను చెప్తున్న వాక్యం నాకు, చెప్తున్న వాక్యం మీకు, ఇద్దరికి కొదువు దేవుడు మాట్లాడుతున్నాడు. ఇద్దరన్నా నిజం కొదువు కలిగి ఉన్నామా? ఏ పరిమాణం చొప్పున ఎదగల, పరిమాణం చొప్పున ఎదగట్లేదు మనం. ప్రేమయందు ఒక పరిమాణం ఉంది, పరిశుద్ధిలో ఒక పరిమాణం ఉంది, నీతిలో ఒక పరిమాణం ఉంది, విశ్వాసంలో ఒక పరిమాణం ఉంది. అర్థమవుతుందా? ఆ పరిమాణంలో నువ్వు కట్టబడకపోతే దేవునికి స్తోత్రం. దేవునికి ఆ పరిమాణంలోనే, అందుకే 16 వచనం ఒక్కసారి చదివి. ఆయన శిరస్సు ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తన ఉన్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వల్ల కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగు చేసుకొనుచున్నది. శరీరముకు అభివృద్ధి కలుగు చేస్తున్నది. ఈ సంఘం అనే శరీరానికి అభివృద్ధి కలుగు చేయుచున్నది. ఏంటి ఏమని చెప్పాను? దేవుని స్తోత్రం. నీ అంట అమర్చబడట, ఆ పరిమాణము, ఈ రెండు ఉంటే అప్పుడు కీళ్ళ ద్వారా బలము కలిగి, అంటే పరిశుద్ధాత్మ ద్వారా బలము కలిగి మనం ప్రామయందు అభివృద్ధి పొంది మనం బలం పొందగలం. లేకపోతే బలము పొందలేము. దేవుని స్తోత్రం. ఎస్, ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఎస్, ఆ కొదువు మనకుంది కాబట్టి అయ్యా ఈ కొదువుని తీసివేయండి. దినదిన అభివృద్ధి, ప్రేమలో, సత్యములో, క్రీస్తువులే బ్రతకడం దిన అభివృద్ధి నాకు ఈ నన్ను ప్రార్థన చేద్దాం. మోకరించండి. ఈ వాక్యం దేవుని దీవించును గాక. ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం 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 స్తోత్రమయ శిఖర రబడ కుంద మనంద భాష్య కుంద వేనాంద భాష్య శరీరము మార్పులంది మహిమ శరీర